సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి సంవత్సరం అంతా మీకు తోడై ఉండి నడిపించునుగాక. కాసేపు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందామండి. మరికొన్ని శ్రేష్టమైన సంగతులను, మరికొన్ని శ్రేష్టమైన లోతైన సంగతులను ఈ పునరుత్థానపు ఆరాధనలో మనము నేర్చుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. గత వారములో ధర్మశాస్త్రము అంటే ఏంటి, ధర్మశాస్త్రములోని వేటిని మనము పాటించాలి, ధర్మశాస్త్రములోని వేటిని మనము పాటించకూడదు అనే విషయాలను మనం తెలుసుకున్నాం. దాదాపుగా 1 గంట సేపు ఈ ధర్మశాస్త్రం అనే దాని మీద వర్తమానం ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం అనగా ఏంటి, ఆ ధర్మశాస్త్రంలో మనం పాటించవలసినవి ఏంటి, పాటించకూడనివి ఏంటని కొన్ని మీకు అర్థమయ్యేటట్టుగా వాక్య లేఖనాలను బట్టి మీకు వివరిస్తూ వచ్చాను. సమయానుకూలంగా కొంతవరకు తీసుకురాగలిగాను. మధ్యలోనే దాదాపు ఎండింగ్ ప్రసంగం ముగింపులో ప్రసంగాన్ని పూర్తి చేయకుండా ఆపివేయాల్సి వచ్చింది, సమయం లేనందువలన. అందుకే ఈరోజు మరొకసారి పార్ట్ టూగా ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఈ ధర్మశాస్త్రంలో మనము దేనిని పాటించాలి, ఈ ధర్మశాస్త్రంలో మనము పాటించకూడనివి ఏంటి అని ఇంకొంచెం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. పార్ట్ 1గా గత వారంలో ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏమిటి, వేటిని పాటించాలి, వేటిని పాటించకూడదు, పాత నిబంధన అంటే ఏంటి, పాత నిబంధనలో మనం పాటించాల్సినవి ఏంటి, పాటించకూడనివి ఏంటి అని గత వారంలో చెప్పబడిన ఆ మెసేజ్ను, ఆ ప్రసంగాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా దాని విషయాల్లో మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయడలా కొంచెం సమయాన్ని స్పెండ్ చేసి ఆ వాక్యాన్ని కూడా మీరు వినగలిగితే, ఆ ప్రసంగాన్ని కూడా మీరు వినగలిగితే ధర్మశాస్త్రం విషయంలో మీకు తప్పకుండా స్పష్టత వస్తుంది. ధర్మశాస్త్రంలో పాత నిబంధన విషయంలో మీకు ఖచ్చితంగా స్పష్టత వస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం మీకు స్పష్టత వస్తుందో మీకు వాక్యము చదువుకోవడానికి వీలవుతుంది. అసలు మేము వాక్యములో దేనిని మనం అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదనే విషయాల్లో కూడా మీకు ఒక స్పష్టత వస్తుంది అనుటలో ఏ సందేహం లేదు. మీకెవరికైనా ఈ ధర్మశాస్త్రము పాత నిబంధన ఇంకా స్పష్టత లేకపోయి ఉన్నట్లయితే తప్పకుండా యూట్యూబ్లో ఆ ప్రసంగాలను పొందుపరిచి ఉన్నాం. ధర్మశాస్త్రం అనగానేమి, ధర్మశాస్త్రంలో వేటిని పాటించాలి, వేటిని పాటించకూడదనే విషయాలను పొందుపరిచి ఉన్నాము. తప్పకుండా విని వాక్యాన్ని నేర్చుకోగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పార్ట్ 2గా మరల ఈ వారం దాన్ని నేను కంటిన్యూషన్ ఇస్తున్నాను. పార్ట్ 1గా కొంత మేరకు నేను గత వారంలో ఇచ్చి ఉన్నాను. ఈ వారంలో పార్ట్ 2 కంటిన్యూషన్ ఇస్తున్నాను. మరలా దాన్ని కొనసాగింపు జరిగిస్తూ ఉన్నాను. కనుక విందాం జాగ్రత్తగా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులను ఇశ్రాయేలీలు అన్నారు. యాకోబు యొక్క 12 మంది సంతానాన్ని, యాకోబు యొక్క 12 మంది కుమారులను
ఇశ్రాయేలీలు అన్నారు. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు విందాం, ఐగుప్తు అనబడిన ఒక చెరలో దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో, ఐగుప్తు చెరలో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో, ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు బహువేదన అనుభవించారు, బహుశ్రమను అనుభవించారు. ఈ ఇశ్రాయేలుని అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక బాధలను వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేస్తూ వచ్చారు ఐగుప్తీయులు. ఈ ఇశ్రాయేలీలని వెట్టి చాకిరీ చేయించారు, కష్టపెట్టారు, శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. విందాం, దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు వారి మొరను చూశాడు, దేవుడు వారి ప్రార్థనను విన్నాడు. వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాను అని నిర్గమకాండంలో అన్నాడు. వారి మొరను వినిన దేవుడు, వారి బాధను చూచిన దేవుడు ఐగుప్తు అనబడిన చెరలో నుంచి, ఐగుప్తు అనబడిన బంధకాలలో నుంచి, ఐగుప్తు అనబడిన సంఖ్యలలో నుంచి, ఐగుప్తు అనబడిన బానిసత్వములో నుంచి వాళ్ళని విడిపించడానికి నేను దిగి వచ్చానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయులని ఐగుప్తు చెరలో నుండి, ఐగుప్తు బంధకాలలో నుండి, ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే మోషే. ఏం పేరండి అతని పేరు? ఆ వ్యక్తి పేరు మోషే. మోషే అనబడిన ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఏర్పరుచుకొని, నా ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వములో మ్రగ్గిపోతున్నారు, ఐగుప్తు బానిసత్వములో అల్లాడిపోతున్నారు, ఐగుప్తు బానిసత్వములో వేదన అనుభవిస్తున్నారు. కనుక నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా. వారిని ఐగుప్తులో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి, ఆ చెరలో నుంచి, ఆ బంధకాల నుంచి బయటికి తీసుకురా అని దేవుడు మోషేను ఏర్పరుచుకొని, దేవుడు మోషేతో మాట్లాడగా, మోషే దేవుని మాటకు విధేయత చూపించిన వాడై, మోషే దేవుని మాటకు లోబడిన వాడై ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొద్దకెళ్ళి, ఇదిగో ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను, వాళ్ళ యొక్క దేవుడును ఆరాధించడానికి ఇశ్రాయేలీయులందరిని పంపించు అన్నాడు. దానికి ఫరో అన్నాడు, పంపించను అన్నాడు, పంపడం వల్ల పడదు అన్నాడు. అందుకని మోషే చేత దేవుడు ఒక 10 అద్భుతమైన సూచక్రియలు జరిగించాడు. 10 అద్భుతాలు, సూచక్రియలు ఎప్పుడైతే దేవుడు జరిగించాడో దాంతో ఫరోకి భయం వచ్చింది, ఫరోకి వెన్నులో వణుకొచ్చింది. తద్వారా ఫరో అన్నాడు, నీవు ఇశ్రాయేలుని, ఈ ప్రజలను తీసుకొని నీ దేవుడిని ఆరాధించుకోవడానికి వెళ్ళండి అన్నాడు. దాంతో మోషే నాయకుడై ఉండి ఇశ్రాయేలీలందరినీ తోడుకొని కానా అనబడిన ప్రాంతానికి బయలుదేరాడు. ఏ ప్రాంతానికి? కానా అనబడిన ప్రాంతానికి. కానా అనబడిన ప్రాంతానికి ఇశ్రాయేలీలందరినీ తీసుకొని మోషే బయలుదేరాడు. దాదాపుగా కానా దగ్గర వరకు మోషే ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయులు నడిచారు. మధ్యలో మోషే మరణించగా మోషేకి మారుగా యెహోషువ వచ్చాడు. దేవుడు యెహోషువని ఏర్పరచుకొని ఎన్నుకున్నాడు. యెహోషువ ఆధ్వర్యంలో కానాలో ఇశ్రాయేలు ప్రజలు అడుగు పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ యొక్క ఆధ్వర్యంలో కానా అనబడిన భూభాగంలో ఇశ్రాయేలీలు అడుగు పెట్టారు.
అది వరకు ఆ భూభాగంలో నివసిస్తున్న ప్రజలు ఎవరయ్య అంటే పెరిజీలు, హివ్వీయులు, యెబూసీయులు, అమోరీలు ఆ కానా భూభాగంలో నివసిస్తుండేవాళ్ళు. విందాం, నిర్గమాకాండంలో మనకి ఈ మాటలు కనబడతాయి. కానా భూభాగంలో ఈ పెరిజీలు, ఈ హివ్వీలు, ఈ యెబూసీయులు, ఈ అమోరీలు వీళ్ళు నివసిస్తుండేవాళ్ళు. వీళ్ళు అక్రమార్కులు, బహుగా పాపం చేసేవారు. వారి దుష్టత్వం అధికమైంది, వారి పాపం అధికమైపోయింది, వారి దుర్మార్గత అధికమైపోయింది. విస్తారంగా విరుద్ధంగా దేవునికి పాపం చేయడం అధికమవడాన్ని బట్టి దేవుడు ఈ కానాలో ఉన్నటువంటి ఈ జనులందరినీ తీసివేశాడు. వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగొట్టి వాళ్ళందరినీ అక్కడి నుంచి వెలివేసి ఆ భూభాగాన్ని ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆ మాటను చూస్తారా? నిర్గమాకాండం వినాలా, మీరు జాగ్రత్తగా వినాలా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ కానానబడిన భూమిలో ఎవరు నివసిస్తున్నారంటే ఇదిగో ఈ జాతుల వారు నివసిస్తున్నారు. ఏ జాతుల వారు? వారు కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, వీరు అక్కడ నివసిస్తున్నారు. వీరు దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా విస్తారమైన పాపాన్ని చేయడాన్ని బట్టి, పాపాన్ని జరిగించడాన్ని బట్టి అన్య దేవతలను పూజించి విగ్రహారాధన విపరీతంగా చేసి దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా బ్రతకడాన్ని బట్టి దేవుడు ఈ జాతులు వారందరినీ కానానబడిన భూభాగంలో నుంచి కొట్టివేశాడు. కానానబడిన భూభాగంలో నుంచి ఆ జాతుల వారందరిని తొలగించి కొట్టివేసి ఆ భూభాగాన్ని ఇశ్రాయేలీయులకి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలీయులకు ఆ భూభాగాన్ని అప్పగించాడండి. ఇశ్రాయేలుకి భూభాగాన్ని అప్పగించాడు. ఇప్పుడు ఆ భూభాగంలో వారు నివాసం చేయాలిగా, ఆ భూభాగంలో వారు బ్రతకాలిగా, ఆ భూభాగంలో వారు జీవించాలిగా, ఆ భూభాగంలో వారు జీవనాన్ని ప్రారంభించాలంటే జీవితాన్ని అక్కడ వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళకు ఒక చట్టం కావాలా. విందాం, భారతదేశంలో మనం బ్రతుకుతున్నాం. మనకు చట్టం ఉందా లేదా? మనకు ఒక చట్టం ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగాన్ని బట్టి మన భారతదేశంలో మనము నడుస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు ఎవరు, చట్టాన్ని అతిక్రమించడానికి లేదు ఎవరు, చట్టాన్ని దాటిపోవడానికి లేదు ఎవరు. మీకు అర్థమవుతుంది ఈరోజు నా ప్రసంగం వింటే చాలా బాగా మీకు బైబిల్ అర్థమవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించడానికి, చట్టాన్ని అధిగమించడానికి, చట్టాన్ని దాటిపోవడానికి వీల్లేదు. ఈ కానాలో అడుగుపెట్టినటువంటి ఈ ప్రజలు, ఈ ఇశ్రాయేలీయులు అనబడిన ఈ ప్రజలు, కానాలో అనబడిన పాలు తేనెలు ప్రవహించి అనబడిన ఈ ప్రదేశంలో, ఈ భూభాగంలో వాళ్ళు బ్రతకాలంటే, వారు జీవనాన్ని కొనసాగించాలంటే, వారి జీవితాన్ని కట్టుకోవడానికి వాళ్ళకు ఒక చట్టం కావాలి. ఒక చట్టం వాళ్ళకి కావాలి, ఒక ప్రభుత్వం వాళ్ళకి ఏర్పడాలి. మీకు అర్థమవుతుందా? ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు జీవించడానికి వీల్లేదు. వాళ్ళకు మెచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు.
వాళ్ళు ఆ భూభాగంలో బ్రతకడానికి, భూభాగంలో జీవించడానికి ఒక చట్టం వాళ్ళకు అవసరం. భారతదేశంలో బ్రతుకుతున్న మనం కూడా ఎలా పడితే అలా బ్రతకడానికి వీల్లేదు. అవునా కదా? చాలామంది ఈరోజు అంటారు సువార్త ప్రకటించొద్దు, సువార్త ప్రకటించొద్దు, సువార్త ప్రకటించొద్దని. చాలామంది అన్యులు మనల్ని ప్రశ్నిస్తూ మన సువార్తకు అడ్డుగా నిలబడుతుంటారు. అలాంటి సమయాలలో దైవ సేవకులు, దేవుని బిడ్డలు చెప్తున్న మాట ఏంటి? మాకు రాజ్యాంగం మాకు సువార్తను ప్రకటించుకోవడానికి రాజ్యాంగం మాకు హక్కునిచ్చింది. మేము రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మా సువార్తను మేము ప్రకటించుకుంటున్నామని అనేక మంది సేవకులు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. దేనిని బట్టి మాట చెప్తున్నారంటే భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని బట్టి. రాజ్యాంగమే లేకపోతే ఎవరికి వారు యమునా తీరు, ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతారు, ఎవరికి మెచ్చినట్టుగా వారు జీవిస్తారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చంపుకుంటూ పోతారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు హత్యలు చేసుకుంటూ పోతారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇష్టానుసారమైన బ్రతుకుతారు. ఎప్పుడు రాజ్యాంగం లేకపోతే. రాజ్యాంగం ఉండడాన్ని బట్టి కొన్ని హద్దులు ఉంటాయి, ఆ రాజ్యంలో కొన్ని కట్టడాలు ఉంటాయి, ఆ రాజ్యంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ రాజ్యాంగాన్ని మీరి చేయకూడదు. ఆ రాజ్యాంగాన్ని మీరు కూడా ఎవడైనా చేస్తే వాళ్ళకి ఏం శిక్ష? జైలు శిక్ష, మరణ శిక్ష, ఉరి శిక్ష వేయడం జరుగుతుంది. ఎప్పుడు? రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు, రాజ్యాంగాన్ని మితిమీరిపోయి చేసినప్పుడు, రాజ్యాంగాన్ని అనుసరించకపోయినప్పుడు మనకు కలిగేది జైలు శిక్ష, ఉరి శిక్ష, మరణ శిక్ష. అలాగనే ఇప్పుడు ఇశ్రాయేలు కానా భూభాగంలో ఉన్నారు కదా. ఎలా పడితే అలా బ్రతకడానికి వీలు లేకుండా, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు జీవించడానికి వీలు లేకుండా, ఆ కానా భూభాగంలో వారు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి, వారు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా నడుచుకోవాలి, వారు ఎలా తమ బ్రతుకులు కట్టుకోవాలి అనడానికి దేవుడు మోషేకి విందాం కాన్సంట్రేషన్ పెట్టండి అమ్మా. దేవుడు మోషే కానా భూభాగంలో ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలియపరుస్తూ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞలే ధర్మశాస్త్రము. ఎంతమందికి అర్థమైంది? ఎవరికి అర్థం కాల? ఇంతేగా అర్థం అవ్వాలి. మోషే ద్వారా మనకు రాజ్యాంగం ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకు రాజ్యాంగం రావడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగనే ఇశ్రాయేలులకి ఒక చట్టం, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వారి జీవన శైలి ఎలా ఉండాలి, వారి బ్రతుకులు ఎలా ఉండాలి అనేటువంటి ఒక చట్టాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వారు ఎలా బ్రతకాలి, వారి వస్త్రధారణ ఎలా ఉండాలి, వారి జీవిత శైలి ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయకూడదు, ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు, వాళ్ళు ఎలాగ వారి జీవితాల్లో కట్టుకోవాలో వారికి మోషే ద్వారా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమాలు, కొన్ని కట్టడాలు ఇచ్చాడు. దానినే ధర్మశాస్త్రము అన్నారు. ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రము? ఇశ్రాయేలులకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఇశ్రాయేలులకి వారు ఎలా బ్రతకాలి, కానాలో వాళ్ళు ఎలా బ్రతకాలి, కానాలో వారి జీవితం ఎలా ఉండాలి, కానాలో వారు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు జీవించాలని చెప్పడానికి దేవుడిచ్చాడు. దేవుడు సీనాయి కొండ మీద, సీనాయి పర్వతం దగ్గర నుంచి మోషేకి, ఇదిగో ఇశ్రాయేలులకి ఈ కట్టడాలు, ఈ ఆజ్ఞలు తెలియపరచు,
కానాలో వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత ఈ కట్టడానుసారంగానే, ఈ ఆజ్ఞానుసారంగానే వారు బ్రతకాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడవడానికి వీల్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి వీల్లేదు, ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. ఇదిగో నేను చెప్తున్నాను కదా, ఈ చట్టం, నేను చెప్తున్నాను కదా, ఈ లా, ఈ ధర్మశాస్త్రాన్ని, దీన్ని అనుసరించే వారు బ్రతకాలి, దీనిని అనుసరించే వారు జీవించాలి, దీన్ని అనుసరించే వాళ్ళ జీవితాలు కట్టుకోవాలి. ఈ ఆజ్ఞలు వారికి ఇవ్వు, ఈ కట్టడాలు వాళ్ళకి ఇవ్వు, ఈ నియమాలు వాళ్ళకి ఇవ్వని ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకి అందింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని అందింపచేశాడండి. ఈ ధర్మశాస్త్రం అంటే దీనినే పాత నిబంధనను కూడా అంటున్నారు. మరలా చెప్తున్నా, ఈ ధర్మశాస్త్రమే పాత నిబంధననే ధర్మశాస్త్రము అంటున్నారు. చాలామంది ఆలోచనలు ఈరోజు ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు మొత్తం పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన అని పిలుస్తూ ఉన్నారు. ఆదికాండం మొదలుకొని మలాకీ వరకు ఉన్న పుస్తకాలన్నిటినీ ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన అని పిలుస్తూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఆదికాండం మొదలుకొని మలాకీ వరకు ఉన్న పుస్తకాల సముదాయము పాత నిబంధన ధర్మశాస్త్రము కాదు. ఆదికాండం మొదలుకొని మలాకీ వరకు అందులో కొన్ని చరిత్రానుసారమైన పుస్తకాలు కూడా ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి మలాకీ వరకు పాత నిబంధన కానే కాదు. చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. గత వారంలో చెప్పాను, యెహోషువ, రాజులు, దినవృత్తాంతములు, ఇలా అగ్గయి, జకర్యా, మలాకి, నెహెమ్యా, ఇలాంటివన్నీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు. ధర్మశాస్త్రం అంటే నిర్గమకాండం, చెప్పండి, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. విందాం. నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆజ్ఞలన్నిటిని కలిపి, నిర్గమకాండంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, నిర్గమకాండం అంతా కలిపి ధర్మశాస్త్రం కాదు. అక్కడ మోషే చరిత్ర కూడా ఉంది. మోషే పుట్టుకుంది, ఫరో ఉన్నాడు, ఫరో చరిత్ర ఉంది, అక్కడ కొంచెం చరిత్ర ఉంది. నిర్గమకాండం అంతా ధర్మశాస్త్రం కాదు, లేవ్యకాండం అంతా ధర్మశాస్త్రం కాదు, ద్వితీయోపదేశ కాండం అంతా ధర్మశాస్త్రం కాదు, సంఖ్యాకాండం అంతా ధర్మశాస్త్రం కాదు. కానీ నిర్గమకాండంలో కొన్ని ఆజ్ఞలు, లేవ్యకాండంలో కొన్ని ఆజ్ఞలు, సంఖ్యాకాండంలో కొన్ని ఆజ్ఞలు, ద్వితీయోపదేశ కాండంలో కొన్ని ఆజ్ఞలు, ఈ ఆజ్ఞల యొక్క సముదాయం, ఈ ఆజ్ఞల మొత్తాన్ని కలిపే ధర్మశాస్త్రము అంటారు. అర్థమవుతుందా? ఈ ఆజ్ఞలను కలిపి, ఈ ఆజ్ఞల సముదాయాన్ని కలిపి, ఈ ఆజ్ఞలన్నిటిని కలిపి ధర్మశాస్త్రం అని పిలవడం జరిగింది. మొత్తం ఇవి 613 ఆజ్ఞలు ఉంటాయి. ఎన్ని ఆజ్ఞలండి? 613 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 613 ఆజ్ఞలనే ధర్మశాస్త్రము అన్నారు. దీనినే పాత నిబంధన అన్నారు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆజ్ఞల సమూహమును, ఈ 613 ఆజ్ఞల సముదాయాన్నే ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన అని పిలవడం జరిగింది. కనుక ఆదికాండం నుంచి మలాకీ వరకు పాత నిబంధన కాదు, అది ధర్మశాస్త్రం కాదు. కానీ ఈ 613 ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల సమూహమును, ఈ ఆజ్ఞల సముదాయమును కలిపి ధర్మశాస్త్రం అని పిలవడం జరిగిందండి. ఈ ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 613 ఆజ్ఞలను 3 భాగాలుగా లేదా 3 ధర్మశాస్త్రాలను కలిపితేనే మోషే ధర్మశాస్త్రం అయింది.
అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 613 ఆజ్ఞలను 3 భాగాలుగా చేస్తాం. గత వారంలో చెప్పేశాను ఇవన్నీ. 3 భాగాలుగా అంటే 3 ధర్మశాస్త్రాలు. ఈ 613 ఆజ్ఞలను 3 ధర్మశాస్త్రాలుగా విభజిస్తేనే మోషే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రము అన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవులాగున ఒక మాట చెప్తాను చూడండి. సోషల్ ఉంది కదండి, సోషల్ని మేము చదువుకునేటప్పుడు, ప్రజెంట్ ఉందో లేదో నాకు తెలియదు, సోషల్ ఉంది కదండి. ఈ సోషల్ సబ్జెక్ట్ని చరిత్ర, అర్థశాస్త్రము, భౌగోళిక శాస్త్రం, ఈ పౌరశాస్త్రమా, భౌగోళిక శాస్త్రం, పౌరశాస్త్రం ఒకటేనేమో. చరిత్ర, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, ఈ మూడిటిని కలిపి ఏమన్నారు? సోషల్ అంటాం మనం. చరిత్ర ఉంటుంది దాంట్లో, అర్థశాస్త్రం ఉంటుంది దాంట్లో, భౌగోళిక శాస్త్రం ఉంటుంది, అదే పౌరశాస్త్రం. ఈ మూడింటిని కలిపి సోషల్ సబ్జెక్ట్ అంటాం. అలాగనే ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు. అందులో ఒకటి నైతిక ధర్మశాస్త్రం, దీన్ని మోరల్స్లా, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం, దీన్ని సెర్మోన్స్లా, మూడోది పౌర ధర్మశాస్త్రం, సివిల్స్లా అన్నారు. విందాం. మీకేం నేను స్టడీ చెప్పట్లేదు, జస్ట్ అవగాహన ఇస్తున్నాను. జస్ట్ ధర్మశాస్త్రం అంటే మీకు అవగాహన ఇస్తున్నాను. ఈ ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలతో కూడిన ఈ ధర్మశాస్త్రాన్ని 3 భాగాలుగా విభజిస్తే, లేకుంటే 3 భాగాలుగా ఈ ధర్మశాస్త్రం ఉంటుంది. 3 భాగాలుగా ఈ ధర్మశాస్త్రం ఉంటుంది. ఈ 3 భాగాల ధర్మశాస్త్రాన్ని కలిపే మోషే ధర్మశాస్త్రం అంటారు. ఆ 3 భాగాల ధర్మశాస్త్రం ఏంటంటే, మొదటిది నైతిక ధర్మశాస్త్రము, మోరల్స్ లా. రెండోది ఆచార కర్మకాండ ధర్మశాస్త్రము, దీన్ని సెర్మోన్స్ లా. మూడోది పౌర ధర్మశాస్త్రము, ఇది సివిల్స్ లా. ఈ మూడిటిని కలిపి ధర్మశాస్త్రము అన్నారు, మోషే ధర్మశాస్త్రము అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందులో గత వారం నేను మీతో పంచుకున్న కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. నైతిక ధర్మశాస్త్రం అంటే ఏంటి, అందులో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం అంటే ఏంటి, అందులో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి. సివిల్స్లో అదే పౌర ధర్మశాస్త్రం అంటే ఏంటి, అందులో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి. గత వారంలోనే నైతిక ధర్మశాస్త్రాన్ని గురించి, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రాన్ని గురించి మీతో పంచుకోవడం జరిగింది. నైతిక ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయంటే 150 ఆజ్ఞలు ఉంటాయి. ఎన్ని ఆజ్ఞలండి? నైతిక ధర్మశాస్త్రం, ఇందులో 150 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 150 ఆజ్ఞలను కలిపి నైతిక ధర్మశాస్త్రం అంటారు. దీని క్రిందికి వచ్చే ఆజ్ఞలు ఏవంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడు ఏదైనా ఆపదలో ఉంటే వాడికి నువ్వు సహాయం చెయ్యి, నీ పొరుగువాడిది కూడా దేనిని నువ్వు ఆశించొద్దు, విధవరాలను ప్రేమించు, పరదేశులకు ఆశ్రయం ఇవ్వు. ఇలాంటి ప్రేమతో కూడినటువంటి కొన్ని ఆజ్ఞలే ఈ నైతిక ధర్మశాస్త్రం. ప్రేమతో కూడిన కొన్ని ఆజ్ఞలు, దీనినే నైతిక ధర్మశాస్త్రం అంటారు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, నీ పొరుగువారి భార్యను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువారిని భార్యనైనా నువ్వు ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇలా ప్రేమను గురించి వచ్చినటువంటి ఆజ్ఞలని, ప్రేమ అనే గొడుగు క్రిందకు వచ్చే ఆజ్ఞలన్నిటినీ నైతిక ధర్మశాస్త్రం, మోరల్స్ లా అన్నారు. ఇవి 150. ఇక రెండోది సెర్మోన్స్ లా, ఆచార కర్మకాండ. రెండో ధర్మశాస్త్రం సెర్మోన్స్ లా, ఆచార కర్మకాండ. దీనిలో 326 ఆజ్ఞలు ఉంటాయి. సెర్మోన్స్ లా, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం 320 ఆజ్ఞలు దీనిలో ఉంటాయి.
ఈ ఆజ్ఞలు ఏంటంటే యూదులు ఎలా బ్రతకాలి, యూదులు ఎలా జీవించాలి, వాళ్ళు పండగలు చేస్తే ఎలా ఆచరించాలి. విందాం. గత వారంలో కూడా చెప్పాను. బలులు ఎలా ఇవ్వాలి, బలులు ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని ఎలా ప్రోక్షించాలి, పర్ణశాల పండగను ఎలా చేయాలి, సుక్కోతు పండగను ఎలా చేయాలి, పస్కా పండుగను ఎలా చేయాలి, స్త్రీలు పీరియడ్స్ అయినప్పుడు ఎన్ని రోజులు కడగా ఉండాలి, పురుషులు విర్యస్ఖలనమైనప్పుడు ఎన్ని రోజులు వారు దూరంగా ఉండాలి. ఇవన్నీ ఆచార కర్మకాండలో ఉంటాయి. చనిపోయినప్పుడు ఆ శవాన్ని ముట్టొచ్చా, ముట్టినవాడు ఎన్ని రోజులు కడగా ఉండాలి, ఆ ముట్టినవాడు ఎలా బ్రతకాలి, ఆ ముట్టినవాడు వేవేటిని తాకకూడదు, తగలకూడదు, ముట్టకూడదు. ఇవన్నీ ఆచార కర్మకాండ సెర్మోన్స్లలో పొందుపరచబడ్డాయి. సెర్మోన్స్లా అనబడిన ఈ ఆచార కర్మకాండ క్రిందికి ఇవన్నీ వస్తాయి. నాకు మీరు ఇచ్చిన ప్రశ్నలన్నీ ఈ ఆచార కర్మకాండ అనబడిన సెర్మోన్స్లా క్రిందికే వస్తాయి. అర్థమవుతుందా? దీన్ని ఇలా మనసులో పెట్టుకొని ఏమేమి ఉంటాయి? యూదులు ఎలా బ్రతకాలి, యూదులు వస్త్రధారణ ఎలా ఉండాలి, యూదులు గడ్డం పెంచుకోవాలా లేదా, యూదులు టోపీ ఎందుకు పెట్టాలి, పండగలు ఎలా యూదులు చేయాలి, వాళ్ళకున్న సుక్కోతు పండుగ, వాళ్ళకున్నటువంటి పస్కా పండుగ, వాళ్ళకున్నటువంటి గుడారాల పండుగ, పర్ణశాల పండుగ, ఈ పండుగలు వాళ్ళు ఎలా ఆచరించాలి, ఎలా చేయాలి. స్త్రీలు పీరియడ్స్ అయినప్పుడు ఎన్ని రోజులు కడగా ఉండాలి, దేనిని వాళ్ళు ముట్టకూడదు. పురుషులు విర్యస్ఖలనం జరిగినప్పుడు ఎన్ని రోజులు విడిగా ఉండాలి, ఎన్ని రోజులు దూరంగా ఉండాలి, ఎక్కడెక్కడ వాళ్ళు ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి. శవము ముట్టినప్పుడు, శవాన్ని తాకినప్పుడు ఆ చనిపోయిన వారి నివాస గృహాలు, లేకపోతే ఆ చనిపోయినటువంటి వారు తీసుకోవాల్సిన కట్టడాలేంటి, నియమాలేంటి, ఇవన్నీ యూదులకు దేవుడు అప్పగించబడినటువంటి ఆచార కర్మకాండ ధర్మశాస్త్రము. దీన్నే సెర్మోన్స్లా అన్నారు. ఇక మూడోది పౌర ధర్మశాస్త్రము. సెర్మోన్స్లా వరకు గత వారంలో చెప్పాను, ఇది చెప్పలా మీకు. పౌర ధర్మశాస్త్రం, ఇందులో 187 ఆజ్ఞలు ఉంటాయి. వచ్చినాయా? విందాం, ఇంక జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మూడోది పౌర ధర్మశాస్త్రం. ఈ పౌర ధర్మశాస్త్రం అంటే దేశానికి సంబంధించిన ఆజ్ఞలు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలి. దేశానికి సంబంధించిన ఆజ్ఞలు. దొంగతనం చేస్తే వాళ్ళకి వేయాల్సిన శిక్ష. ఎవరైనా విడాకులు కావాలంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు. ఇవి దేశానికి. ఎవరితో సహవాసం చేయాలి, ఎలాంటి ప్రజలతో సాంగత్యం చేయాలి, ఎలాంటి ప్రజలతో మనం కలుసుకోవాలి, ఎలాంటి ప్రజలతో మనం స్నేహం చేయాలి, రాజులు, దేశమును పరిపాలిస్తున్న రాజులు ఎలా ఉండాలి, ఒక యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అక్కడ కట్టడాలు, నియమాలు, వీటన్నిటిని కలిపి సివిల్స్ లా, దీన్నే పౌర ధర్మశాస్త్రము అన్నారు. వీటన్నిటిని కలిపి సివిల్స్ లా, పౌర ధర్మశాస్త్రం, ఈ మూడింటిని కలిపే మోషే ధర్మశాస్త్రం అన్నారు. 50 ఆజ్ఞలు మినహాయిస్తే 613 ఆజ్ఞలతో మిళితమైన సమూహమై ఉన్న దీనినే మోషే ధర్మశాస్త్రం అన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందండి? నైతిక ధర్మశాస్త్రం, దీంట్లో 150 ఆజ్ఞలు ఉంటాయి. ఆ తర్వాత సెర్మోన్స్ల ఆచార కర్మకాండ, దీంట్లో 326 ఆజ్ఞలు ఉంటాయి. ఆ తర్వాత పౌర ధర్మశాస్త్రం, సివిల్స్ల, ఇందులో 187 ఆజ్ఞలు ఉంటాయి. మొత్తము మరియు మిక్స్డ్ అయినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. అవి ఒక 50, 663 ఆజ్ఞలు. వీటన్నిటిని కలిపి 663, ఒక 50 ఆజ్ఞలు మాత్రం మిక్స్డ్గా ఉంటాయి. ఆ 50 మినహాయించి తీసేస్తే వచ్చినవే 616 ఆజ్ఞలండి. ఈ వీటినే ధర్మశాస్త్రము అన్నారు. మోషే ధర్మశాస్త్రం అని వీటిని అన్నారు. అయితే జాగ్రత్తగా వినండి. మొత్తం 613 ఉన్నటువంటి ఈ ఆజ్ఞల సమూహమునే మోషే ధర్మశాస్త్రము, ఆ మోషే ధర్మశాస్త్రము అన్నారు.
వీటిని 3 భాగాలుగా చేశాం. నైతిక ధర్మశాస్త్రము, ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి నైతిక ధర్మశాస్త్రము, రెండోది ఆచార కర్మకాండ ధర్మశాస్త్రము, మూడోది పౌర ధర్మశాస్త్రము. నైతిక ధర్మశాస్త్రం అంటే మనస్సుకు సంబంధించిన, అనగా ప్రేమతో కూడినటువంటి ఆజ్ఞలన్నీ ఈ నైతిక ధర్మశాస్త్రంలో ఉంటాయి. ఆచార కర్మకాండ అంటే ఇశ్రాయేలీలు వారి యొక్క పండగలు, వారి యొక్క జీవన విధానాన్ని, వాళ్ళు ఎలాంటి ఆచారాలు, ఎలాంటి కట్టడాలు, ఎలాంటి నియమాలు పాటించాలనేవి అన్నీ ఈ ఆచార కర్మకాండ మోరల్స్ సెర్మన్స్లా క్రింద ఉంటాయి. తర్వాత పౌర ధర్మశాస్త్రం, దేశానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం. దేశంలో ఇలాంటి ఆజ్ఞ, ఇలాగ మీరు బ్రతకాలా, దేశంలో రాజులు ఇలా బ్రతకాలా, మీరు యుద్ధానికి వెళ్తే ఇలాగ మీరు యుద్ధానికి వెళ్ళాలా, ఆ దేశం ఇలాంటి స్థితిలో ఉండాలని కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. వాటిని పౌర ధర్మశాస్త్రం అని అంటారు. అందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చి ఉన్నాను. వీటన్నిటిని కలిపి ఇశ్రాయేలీలు కానా భూభాగంలో నివసిస్తున్నప్పుడు మోషే ద్వారా వాళ్ళకు అప్పగించబడిన ధర్మశాస్త్రము ఇదే. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు అప్పగించబడిన ధర్మశాస్త్రం ఇదే. ఈరోజు చాలామంది ఈ ధర్మశాస్త్రంలోనివి కొన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్రంలోటి కొన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్రంలో కొన్నిటిని అనుసరిస్తున్నారు. ఈ ధర్మశాస్త్రంలో కొన్నిటిని వారి జీవితంలో జరిగించుకుంటున్నారు. కొందరైతే ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకూడదు, ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రాన్ని మనము జరిగించకూడదు అనేవాళ్ళు లేకపోలేదు. మరి కొందరైతే ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కూడా మనము అనుసరించి నడుచుకోవాలి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కొందరు ధర్మశాస్త్రం పాటించకూడదని కొందరంటే, కొందరు ధర్మశాస్త్రాన్ని పాటించవచ్చని మరికొందరంటే, ఇలాగున నేడు క్రైస్తవ సమాజం, క్రైస్తవ ప్రపంచం కొంచెం గలిబిలిగా ఉంది, కొంచెం గందరగోళంగా ఉంది, కొంచెం అల్లకొల్లోలంగా ఉంది. ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్న వాడిలో నేను ఒకరిని. గలిబిలి, గందరగోళం. కొందరేమంటారు అస్సలు పాటించిన అవసరం లేదంటారు, మరి కొందరేమంటారు తప్పక పాటించాలంటారు. వాటిలలో కొన్నిటిని పాటిస్తూ వస్తారు. అందుకని ఈరోజు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నా. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? అసలు ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఆ ఆజ్ఞలు ఏమేంటి? దానిని 3 భాగాలుగా విభాగిస్తే నైతిక ధర్మశాస్త్రం అని, ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం అని, పౌర ధర్మశాస్త్రం అని, ఈ 3టిని కలిపే మోషే ధర్మశాస్త్రం అని మీతో మాట్లాడుతూ వస్తున్నాను, మీకు తెలియపరుస్తూ వస్తున్నాను. ఇప్పుడు నేడు క్రైస్తవ ప్రపంచం, నేడు క్రైస్తవులుగా ఉన్న నీవు నేను మనందరము ఈ ధర్మశాస్త్రంలో వేటిని పాటించాలి, వేటిని పాటించకూడదు, దేనిని మనం పాటించాలి, దేనిని మనం పాటించకూడదు అనే దానిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలా, పాటించకూడదా? పాటిస్తే వేటిని పాటించాలి, పాటించకూడదు అనుకుంటే వేటిని మనం పాటించకూడదు? ఒక లేఖనాన్ని మీకు చూపిస్తాను, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, గతంలో కూడా మీకు చూపించాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చడకే కానీ కొట్టివేయుటకు రాలేదన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదు. నేను కొట్టేయడానికి రాలేదు, నేను ధర్మశాస్త్రము నెరవేర్చడానికే వచ్చానని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు. చూడండి మరొక మాట కూడా, మరొకటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం విందాం జాగ్రత్తగా. ఎఫెసీ 2వ అధ్యాయం 14వ వచనం.
విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు అంటున్నాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, కాదు, యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు విధిరూపకమైన ఆ ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడని యేసుక్రీస్తు ప్రభు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇంకా అపొస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 10:9 10వ అధ్యాయం 9వ వచనం, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ రెండవ దానిని అంటే క్రొత్త నిబంధన, మొదటిది అంటే పాత నిబంధన అయిన ధర్మశాస్త్రాన్ని. ఆ రెండవ దానిని స్థిరపరచడానికి, క్రొత్త నిబంధన స్థిరపరచడానికి పాత నిబంధనను కొట్టేశాడన్నాడు. ఇంకొక మాట కొంచెం చూస్తారా? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీ 3:14. రెండవ కొరింథీ 3. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముసుకొకే నిలిచి ఉన్నారు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, హెబ్రీ సంఘానికి, ఇదిగో ఈ కొరింథీ సంఘానికి ఉత్తరాలు రాస్తూ అంటాడు, పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన అనబడిన ధర్మశాస్త్రం కొట్టేయబడింది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానంటాడు. గత వారంలోనే మీకు వివరించేశాను. కొట్టివేయడానికి కాదు కానీ నెరవేర్చడానికి వచ్చాడు. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టివేసిందేంటి, నెరవేర్చిందేంటి? అపొస్తలుడు పౌలు చెప్పింది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, అది వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదు, ఇది కూడా వాస్తవమే. రెండు వాస్తవాలే. ఇలాంటి లేఖనాలు పట్టుకొని కొంతమంది బైబిలు అబద్ధ పుస్తకం, బైబిలు సరైంది కాదు అని అంటుంటారు. ఎందుకంటే కాస్త జాగ్రత్తగా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. చదవకుండా బైబిల్లో అవును కదా యేసుప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఏంది వీళ్ళిద్దరి మధ్య తంతు అనే వాగ్వాదాలు దారికి తీసిన వాళ్ళు కూడా లేకపోలే. విందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చింది ఏంటయ్యా అంటే నైతిక ధర్మశాస్త్రము. ఏమున్నాయి దాని కింద? ప్రేమతో కూడిన ఆజ్ఞలు అక్కడ కనబడతాయి మనకు. ప్రేమ అనే గొడుగు క్రింద కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నిటిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? కొట్టేయలేదు, నెరవేర్చాడు. అవే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలా, నీ పొరుగువాన్ని దేనిని మీరు ఆశించకూడదు, నీ పొరుగువారికి విధవరాలను ప్రేమించాలా, ఎవరైనా ఇబ్బందులో కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయపడాలా. ఇవన్నీ నైతిక ధర్మశాస్త్రము అనే ప్రేమ అనే గొడుగు క్రిందకు వచ్చే కొన్ని ఆజ్ఞలు. వీటిని కొట్టేయలేదు, వీటిని ఏం చేశాడు? నెరవేర్చాడు. వీటిని ఏం చేశాడండి? నెరవేర్చాడు. క్రొత్త నిబంధనలో మనకు 2 ఆజ్ఞలు బాగా కనబడతాయి. ఏంటవి? 1 నిన్ను వలె నీ పొరుగువాన్ని, 2 నీ దేవుడను ప్రేమించాలి. నీ దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. ఇవి ఆజ్ఞలు మనకి 2 ఆజ్ఞలు ఎక్కువ కనబడతాయి. ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. వీటిని క్రొత్త నిబంధనలో కూడా నెరవేర్చాడు, కొట్టేయలేదు. ఏం కొట్టివేశాడయ్యా అంటే 2వ భాగం అనిందే సెర్మోన్స్లా, ఆచార కర్మకాండ. అర్థమవుతుందా? నైతిక ధర్మశాస్త్రం మోరల్స్లాని ఆ ప్రేమ అనే గొడుగు కిందకు వచ్చిన ఈ ఆజ్ఞను యేసయ్య కొట్టివేయలేదు. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరం ద్వారా కొట్టివేయబడిన ఆజ్ఞలు ఏంటయ్యా అంటే
ఈ సెర్మోన్స్ల ఆచార కర్మ కాండ. యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏం ఆచారాలు అయ్యి అంటే, దేవుడే మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని నియమాలు. మీరు పండగలు ఎలా చేయాలి, సుక్కోతు పండుగ ఎలా చేయాలి, పర్ణశాల పండుగ ఎలా చేయాలి, పస్క బలి ఎలా ఇవ్వాలి, బలులు ఎలా ఇవ్వాలి, బలులు ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలి, యూదులు ఎలాంటి డ్రెస్ మెయింటెనెన్స్ చేయాలి, యూదులు ఎలాంటి ఆ జీవిత శైలిని కలిగి ఉండాలి. అదే ఇందాక చెప్పానే, పీరియడ్స్ కలిగిన స్త్రీలు ఎన్ని రోజులు కడగా ఉండాలి, పీరియడ్స్ కారణమైన పురుషులు ఎన్ని రోజులు కడగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇవన్నీ ఈ ఆచార కర్మకాండం అనబడిన ఈ ధర్మశాస్త్రానికి క్రిందికి వస్తాయి. దీనిని కొట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేనిని కొట్టేశాడు? ఈ ఆచార కర్మకాండ. శవాన్ని ముట్టినప్పుడు నీళ్లు పోసుకోవాలా, శవాన్ని ముట్టినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, శవాన్ని ముట్టినప్పుడు మనం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆచార కర్మకాండ సెర్మన్స్లా. వీటిని కొట్టేశాడు. కొట్టి వేయనిది నైతిక ధర్మశాస్త్రం, ప్రేమతో కూడినవి. ఒక మానవుడికి, మనిషిగా పుట్టిన మానవుడికి మనస్సు అనబడిన ఆ ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది కనుక ఆ ప్రేమతో కూడిన నైతిక ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. ఆచారాలతో కూడిన, ఆ సాంప్రదాయాలతో కూడిన, ఆ కట్టడాలతో కూడిన ఈ ఆచార కర్మకాండ అనబడిన ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టేశాడు తన శరీరంతో. ఇక మూడోది పౌర ధర్మశాస్త్రం, సివిల్స్ లా. దీనిని కూడా యేసు ప్రభు కొట్టేశాడు. ఇవి నేడు మనం పాటించవలసిన అవసరం లేదు, ఇవి నేడు మనం అనుసరించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేల్ ప్రజలకు ఆ కానాలో వాళ్ళు బ్రతకడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలే ఈ పౌర ధర్మశాస్త్రం, సివిల్స్లా. ఇశ్రాయేలీలు, యూదులు ఎలాంటి ఆచారాలు, ఎలా పండగలు, ఎలా సాంప్రదాయాలు చేయాలో తెలియపరచినటువంటి ఆజ్ఞలే ఆచార కర్మకాండ, సెర్మోన్స్లా. ఈ రెండిటిని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరం ద్వారా కొట్టివేశాడు. కొట్టివేయని ఆజ్ఞలు ఏంటంటే నైతిక ధర్మశాస్త్రము. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ నైతిక ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేయలేదు. సెర్మోన్స్లా ఆచార కర్మకాండ అనబడిన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. సివిల్స్లా పౌర ధర్మశాస్త్రం అనబడిన ఆ పౌర ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. నైతిక ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేయలేదు. నేటికి అవి అమల్లోనే ఉన్నాయి. అవి ప్రేమ అనే గొడుగు క్రింద ఉండే ఆజ్ఞలే. అవి మనము నేటికి అమల్లో ఉన్నాయి. వాటిని మనం అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఇప్పుడు అర్థమైందా ధర్మశాస్త్రం అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి, ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి, ఆజ్ఞలను ఎన్ని భాగాలుగా విభజించాలి, ఆజ్ఞలు మనం దేనిని పాటించాలి, వేటిని పాటించకూడదు, ఏ చేయాలి, ఏ చేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు విందాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, శవాలను ముట్టినప్పుడు స్నానం చేయాలి, కాలు కడుక్కోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ క్రిములు ఉంటాయి కాబట్టి కడుక్కొని వెళ్ళొచ్చు. దానిని ఆచారంగా పాటించడానికి వీల్లేదు. ఇది ఎలా, ఇది సెర్మోన్స్లా అనగా ఆచార కర్మకాండ. ఇది ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఇప్పుడు మనం అనుసరించవచ్చా? అనుసరించడానికి అవసరం లేదు. తప్పక అనుసరించాలా? అవసరం లేదు. శవం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ చచ్చిన శవం కనుక కొన్ని క్రిములు ఉంటాయి, కొన్ని కీటకాలు ఉంటాయి, అక్కడ కొంచెం మురికి ఉంటుంది కాబట్టి చేతులు కాళ్ళు కనుక్కొని స్నానం చేసుకుంటే మంచిది. అంతకు మినహాయించి శవం దగ్గరినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు చల్లుకోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ఒకరోజు మందిరంలో స్టే చేయాలి. ఇవన్నీ ఇప్పుడు లేవు. ఇవన్నిటినీ సెర్మోన్స్ల ఆచార కర్మకాండ క్రింద కొట్టివేయబడి ఉన్నవి. వాటిని తప్పక మనం అనుసరించవలసిన అవసరము లేదు. ఇక 2, పీరియడ్స్ అయినప్పుడు స్త్రీలు 8 నెలలు కడగాలి. లేవియా కాండంలో ఉంటుంది. స్త్రీలు ఆ పీరియడ్స్ అయినప్పుడు 8 రోజులు
మీరు కడగా ఉండాలి. ఆ 8 రోజులు అయిపోయినాక ఒక పావురాన్ని తీసుకెళ్ళిపోయి యాజకుడికి ఇచ్చి బలప్పగించాలి. ఇవన్నీ లేవియా కాండంలో కనపడతాయి మనకు, లేవియా కాండంలో. ఇవి ఇప్పుడు లేవు. వీటన్నిటిని ఏం చేశాడు యేసుప్రభు? కొట్టివేశాడు, కొట్టేశాడు. మెసేజ్ చెప్పకూడదు, పాటలు పాడకూడదు, బల్లలో చేయకూడదు, బాప్తిసాలు తీసుకోకూడదు. ఇవి ఏమి లేవు ఇప్పుడు, ఇవి లేవు. ఈ సెర్మోన్స్లో అనబడిన ఆచార కర్మకాండ దీన్ని కొట్టేశాడు. పురుషులు కూడా స్ఖలనమైనప్పుడు లేదా వీర్యస్ఖలనమైనప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్ని రోజులు వాళ్ళు కడగా ఉండాలి, వాళ్ళ గురించి కూడా ఉంది బైబిల్లో. లేవియాకాండం ఎన్ని రోజులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని రోజులు కడగా ఉండాలి, ఎన్ని రోజులు దేనిని వాళ్ళు ముట్టకూడదు, ముట్టితే వాళ్ళు అపరిశుద్ధులు అయిపోతారు. వారు వచ్చి మరలా ఏదైనా ఒక పావురాన్నే కానీ లేకుంటే ఏదైనా ఒక జంతువునే కానీ బలిని తీసుకొచ్చి బలివ్వాలి. బలిస్తే వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. అది 7 రోజులు, 6 రోజులు, 8 రోజుల తర్వాత. ఇవన్నీ కొట్టివేయబడ్డాయి, ఇవి లేవు. ఓకేనా, అర్థమవుతుందా? ఇక మీకున్నటువంటి ఆ డౌట్స్, ఒకటి ఏంటి, నన్ను లేవనెత్తింది శవం ముట్టినప్పుడు, 2 పీరియడ్స్లో ఉన్నప్పుడు, 3 ఇంకోటి ఏదో లేవనెత్తారే, ఇంకో దానికంటే ఇంకోటి ముందు ఏదో పెట్టారే, ఇంకోటి కూడా లేవనెత్తారు, 4. ఓకే, ఈ ఆచార సంబంధమైన, ఈ ఆచారానికి సంబంధించినటువంటి ఈ ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం అంతయు కొట్టివేయబడింది. ఇప్పుడు మీకున్న డౌట్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఆచార కర్మకాండ సెర్మోన్స్లా కింద ఉన్నాయి, అక్కడున్నాయి ఆజ్ఞలై. అవన్నీ ఏమైపోయాయి? కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నిలిచి ఉన్నది ఏంటి? నైతిక ధర్మశాస్త్రం. ఏమున్నాయి దాంట్లో? ప్రేమతో కూడిన ఆజ్ఞలు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, ఎవరికైనా కష్టాలు ఉంటే సహాయం చేయి. ఇవి నైతికమైన ధర్మశాస్త్రం. ఇదే ఉంది. ఈ ఆచారాలతో కూడినవి, ఈ సాంప్రదాయాలతో కూడినవి, ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. అందులో మూడు ప్రశ్నలు. ఒకటి, మీకున్న ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇస్తున్నాం. ఒకటి, మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు. రెండోదేంటి? సావు దినాలు, చనిపోయిన వ్యక్తిని ముట్టొచ్చా తాకొచ్చా. రెండోది దినాలు. ఇవి కూడా ఈ సెర్మోన్స్ ఆచార కర్మకాండ కిందకి వస్తాయి. ఇవి కూడా మనం చేయవలసిన అవసరం లేదు. దినాలు చేసుకోవద్దని కాదు, వాటిలో ఉన్న ఈ పాత నిబంధనలో ఉన్న ఆ రీతిగా చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓకేనా, అలాగును మనం చేయాల్సిన అవసరత మనకు లేదు. ఇక 4, బలిపీఠం. మెయిన్ ఆగుదాం, ఇది ఈరోజు వివరించాలి. బలిపీఠం ఆచార కర్మకాండ అనబడినటువంటి ఈ ధర్మశాస్త్రం కింద బలులు ఎలా ఇవ్వాలి అనే ఆజ్ఞలు ఈ ధర్మశాస్త్రం కిందకి వస్తాయి. ఆచార కర్మకాండ అనబడిన ఈ ధర్మశాస్త్రం క్రిందికే మనిషి తమ పాపాలను బట్టి, మనిషి తమ అపరాధాలను బట్టి, మనిషి తమ దోషాలను బట్టి మేకపిల్లను బలివ్వాలి. ఎలా బలివ్వాలి? పొట్టేళ్ళను బలివ్వాలి. ఎలా బలివ్వాలి? ఏ పాపానికి ఏమి ఇవ్వాలి? గువ్వనివ్వాలా, పావురాన్ని ఇవ్వాలా, లేకుంటే మేకనివ్వాలా, లేకుంటే పొట్టేలని ఇవ్వాలా? దేనికి ఏ బలిని ఇవ్వాలి? ఈ బలులన్నీ ఆచార కర్మకాండ సిద్ధాంతానికి కిందకు వస్తాయి. ఈ బలులన్నీ ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. అవన్నీ ఏమైపోయి ఉన్నాయి? కొట్టివేయబడ్డాయి. అప్పుడప్పుడు కొన్ని గొళ్ళ దగ్గర కోళ్ళను ఏం చేస్తుంటారు? బలిస్తుంటారు. మేకలను ఏం చేస్తుంటారు? బలిస్తుంటారు. ఎందుకు బలిస్తారు? వారి యొక్క పాపాల నుంచి వారు విడుదల పొందాలని నేటికి కొంతమంది మేకలను బలిస్తున్నారు, కోళ్లను బలిస్తున్నారు, కుక్కలను కూడా బలిస్తే బాగుండేది. బలులు ఇస్తూ ఉన్నారు. ఆ బలులు మనం ఇవ్వవలసిన అవసరము లేదు. ఆ బలులు ఇస్తున్నారు కదండి. విన్నాం జాగ్రత్త. ఇక్కడ మేకను బలిస్తున్నారు, కోళ్ళను బలిస్తున్నారు. ఆ బలులిచ్చే బలిపీఠం ఒకటి ఉంటుంది. బలులిచ్చే బలిపీఠం ఏమంటారు దాన్ని? బలిపీఠం. ఈ బలిపీఠాన్ని ఎలా చేస్తారంటే మలచని రాళ్లతో. ఏ రాళ్లతో? గత వారంలో చూపించాను ఎలా చేస్తారో. నిర్గమకాండం 26 చూపించాను. మలచని రాళ్లతో. మలచని రాళ్ళంటే మనిషి చేత తయారు చేయబడకుండా సృష్టిలోని తమకు తాముగా ఏర్పడ్డ రాళ్ళనే మలచని రాళ్ళు అంటారు. ఈ రాళ్లతో
ఏదైనా ఒక కోడెనే కానీ, ఒక గొర్రెనే కానీ, ఒక పావురాన్నే కానీ బలి ఇవ్వగలిగినంత చికెన్ షాపులో చికెన్ కొట్టడానికి ఎంత కావాలా మొద్దు? ఎంత మొద్దు కావాలా? 50 మొద్దు ఇంతదైతే చాలు. ఎందుకంటే ఆ కోడికి తగ్గినంత ఏమంటారు దాన్ని, ఎంత ఉంటుంది చికెన్ షాపుడా? ఏలే గారు ఇంట్లో చూసినాం మొన్న. నేను ఏం ఏలే గారు ఇదంటే, నేను కూడా కొట్టినాను సార్ చికెన్ అన్న. ఓ నీకాడ ఈ టాలెంట్ కూడా ఉందా అన్న. నేను మనం చూసి నీకాడ ఉందేంది ఇది అన్నా. నేను కూడా ఒకప్పుడు పెట్టాను సార్ చికెన్ కూడా పెట్టాను. పెట్టాను సార్ అంటే, ఓ ఇంత టాలెంట్ ఉందా నీకాడ అన్నా నేను. అది అంత రౌండ్గా ఉంటుంది. ఒక కోడిని నరకడానికి, కొయ్యడానికి సరిపడినంత అది. అలాగే ఎడ్లను కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, కోళ్ళు అంటున్నా, పావురాలు కానీ, గువ్వలు కానీ బలివ్వగలిగినంత ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠాన్ని మలచని రాళ్ళతో కడతారు. ఎలా కడతారండి? మలచని రాళ్ళతో కడతారు. మలచని రాళ్ళు, మలిచిన రాళ్ళు అంటే ఇటుకు రాళ్ళు. ఇటుకు రాళ్ళు ఎలా తయారు చేస్తారు? మట్టి తీసుకొచ్చి చెక్కెట్టి, చెక్కలో మట్టి పోసి, కాలబెట్టి, ఉడకబెట్టి, తగలబెట్టి, ఆ తర్వాత రాయిని తీస్తారు. తీసి స్ట్రాంగ్గా ఉందని చెప్పి దాంతో కడతారు. అది మలిచిన రాయి, మన చేతులతో తయారు చేసిన రాయి. మలచని రాయి అంటే సృష్టిలోనే దానికే అదే ఏర్పడిన రాయినే మలచని రాయి అంటాడు. ఈ బలిపీఠాన్ని మలచని రాయితో కట్టాలంట. మలచని రాయితో బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలులు ఇవ్వాలి. ఎందుకు ఈ బలులు అంటే, మానవు యొక్క తమ పాపముల నుంచి విడిపించబడ్డానికి బలిపీఠం మీద కొన్ని జంతువులను బలిస్తారు. ఈ బలిపీఠం ఎక్కడుంటుంది అయ్యా అంటే, ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు నేను చెప్తున్నానే, బలిపీఠం అనేది మలచని రాళ్ళతో కట్టబడిన, బలులు ఇవ్వడానికి కట్టబడిన ఈ యొక్క బలిపీఠం ఆవరణంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆవరణంలో ఉంటుంది. విందాం, మంచి ప్రశ్న ఇది. ఆవరణంలో ఉంటుంది. ఆవరణంలో ఈ బలిపీఠం ఉంటుంది. యాజకుడు ఇశ్రాయేలు తీసుకొచ్చినటువంటి మేకను కానీ, వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి మేకను కానీ, పావురాన్ని కానీ, గువ్వను కానీ తీసుకొస్తే ఆవరణంలోనే ఉండి ఆ ఆ జంతువు కానీ, ఆ మేకను కానీ, ఆ పావురాన్ని కానీ, ఆ గువ్వను కానీ అక్కడే బలిస్తాడు. అక్కడే బలిస్తాడు. అది బలిపీఠం అంటే. నవ్యడేసులో ఈ రోజుల్లో చాలామంది నేను నిలబడి వాక్యం బోధించి, వాక్యం ప్రకటించే దానిని ఏమంటున్నారు? కాదు, మీరు కూడా అదే అన్నారు. ఇప్పుడు ఇది బలిపీఠం కాదు. దేవుని వాక్యం చెప్పడానికి ఏర్పరుచుకున్నటువంటి ఒక స్టేజ్. దీన్ని గౌరవించాలి, దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దీనికి పెద్దపీట ఇవ్వాలి. ఈ మాట చెప్పే ముందు ఒకప్పుడు బైబిల్ మీద నాకు అవగాహన లేదు. అప్పుడు నేను మందిరంలో పరిచర్య చేసేవాడిని. విందాం, బైబిల్ మీద అవగాహన అస్సలు లేదు. మందిరంలో పరిచర్య చేసి పాస్టర్ గారు ఆరాధన చేయి ప్రభుకుమార్ అంటే మైక్ తీసుకొని ఆరాధన చేసేవాడిని. అది మందిరంలో నా పని. ఆరాధన చేసే ముందు ఒక 2-3 మాటలు దేవుని వాక్యం చెప్తా. ఒక 2-3 మాటలు ఎలా ఆరాధన చేయాలో, పౌలుస్యులు ఎలా ఆరాధన చేశాడు, ఈ మాటలు చెప్తా. అర్ధరాత్రి ఎలా చేశాడు, మనసుతో ఆరాధన చేయాలా, ఈ మాటలు చెప్తా. వాక్యం చెప్పేంత కెపాసిటీ నాకు లేదు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు బలిపీఠం ఎక్కుతున్నారు. మా బాబాయ్ ఎక్కుతాడు, మా పిన్ని ఎక్కుతుంది, అందరూ బలిపీఠం ఎక్కుతున్నారు. నాకు వాక్యం తెలియదుగా. ఏదో పాస్టర్ గారు అంతో ఇంతో నాకు అవకాశం ఇచ్చి ఆరాధన చేయమని నాకు సమయం ఇచ్చాడుగా. వీళ్ళు బలిపీఠం ఎక్కుతుంటే నేను ఓర్చుకోలేకపోయాను. నాకు మింగుడు వల్ల ఏందిరా ఈయన బలిపీఠం ఎక్కేది, ఎందుకు ఎక్కాలి ఈయన బలిపీఠం అని కోపం వచ్చేసి మా బాబాయోళ్ళ మీదకి ఉన్న వాక్యాలన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఏ వాక్యాలు? బలిపీఠం అంటే ఏమనుకుంటున్నావు? చస్తావు అన్నా, పోతావు అన్నా. చస్తే పాత నిబంధనలో ఏముందో తెలుసా? అది అతి పరిశుద్ధ స్థలం అని. అక్కడికి నువ్వు ఎక్కావనుకో నిన్ను
చస్తావని, అది నీకు నాశనమని, నీకు అది పతనమని నేనే దీని గురించి ఒకప్పుడు వాక్యం చెప్పా. ఇప్పుడు నేను దాన్ని తీసుకుంటున్నా, వెనక్కి తీసేసుకుంటున్నా. అప్పుడు వాక్యం తెలియక చెప్పా. వాక్యం తెలియక, వాక్యం మీద అవగాహన లేక, పట్టు లేక చెప్పా. బలిపీఠం ఎక్కడానికి వీలేదు బాబాయ్. నా బాబాయే ఎక్కడానికి వీలేదు. సరే బలిపీఠం అని నీకు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనే బలిపీఠం అనేవాడిని. అది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అది వాదించాను, వాదాపోదనలకు దిగాను, ఖండించేవాడిని. ఏం తెలియదు వాక్యం అప్పుడు నాకు, జీరో, తెలియక. ఈరోజు నేను పశ్చాత్తాపడతా విషయాలు. నేడు సమాజం కూడా రీసెంట్గా నీకు చెప్పాను కదా, వేరే పాస్టర్ గారు మనకేం చెప్పాడు, ఈ బలిపీఠం మీద ఏంటి మీ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అన్నాడు. ఈ బలిపీఠం మీద ఏంటి మీ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అన్నాడు. అందుకు గాను ఇంకెవరిలైనా ఈ ఆలోచన ఉంటే వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈ మాట మాట్లాడుతున్నాను. బలిపీఠం అనేది మలచిన రాళ్ళతో కట్టాలి. దాని మీద ఏమి ఇవ్వాలంటే పశువులను, గొర్రెలను, పావురాలను, వీటిని మాత్రమే బలివ్వాలి. ఆ బలిపీఠం ఎక్కడ ఉండాలి? ఆవరణంలో ఉండాలి. ఆవరణంలో ఉండాలి. బలులు ఇవ్వాల్సింది ఎవరు? యాజకుడు మాత్రమే. ఆ యాజకుడు మాత్రమే. ఆ బలిపీఠం బయట ఆవరణంలో ఉండాలి. అది బలిపీఠం అంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. దానిని బలిపీఠం అంటారు. ఈ బలిపీఠము, ఈ బలులు, ఈ బలిపీఠం దేనికి కిందకు వస్తున్నాయి? ఆచార కర్మకాండ సెర్మోన్స్లా ఇవి ఇప్పుడు ఏమై ఉన్నాయి? కొట్టివేయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం అది చేయడానికి లేదు. కొట్టివేశాడు క్రీస్తు, వాటిని తొలగించేశాడు, కొట్టేశాడు. ఈ ఆచార కర్మకాండ, ఈ ఆజ్ఞలన్నిటిని కొట్టేశాడు ఆయన. అవి ఇప్పుడు మనం చేయడానికి లేదు. ఈ బలులు, ఈ బలిపీఠాలన్నీ ఆచార కర్మకాండ అనబడిన ధర్మశాస్త్రాన్ని క్రిందికే వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ డౌట్ కూడా మీకు క్లియరా? బలిపీఠం అంటే క్లారిటీ వచ్చేసింది కదా? క్లియర్గా వచ్చిందా? మంచిది. పీరియడ్స్ ఎవరున్నా కానీ ఆ పీరియడ్స్లో ఉన్న స్త్రీలు కూడా పరిచర్య చేయొచ్చు, వాక్యం బోధించవచ్చు, బల్ల ఇయ్యొచ్చు, బల్ల తీసుకోవచ్చు, ఆరాధన కూడా చేయొచ్చు. శవాలు ముట్టుకున్న పెద్ద సమస్య ఏమీ లేదు. అవి చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఇక మూడోది, బలిపీఠం ఇదేమీ కాదు. బలిపీఠం అంటే మలచని రాళ్లతో జంతువులను, పక్షులను బలులిచ్చేది. వారి యొక్క పాపము నిమిత్తమై బలులిచ్చేదాన్ని బలిపీఠం అంటారు. ఇప్పుడు మన బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమయ్యాడు? బలైపోయాడు. ఆయన బలైపోయాడు. ఇంకా మనకు ఎడ్లతో పని లేదు, జంతువులతో పని లేదు, ఆ పక్షులతో పని లేదు, గువ్వలతో, పావురాలతో మనకు పని లేకుండా ఆయన ఒక్కడే 2000 సంవత్సరాల క్రితం బలైపోయాడు. ఆ బలి ద్వారా మనందరికీ విడుదల, విముక్తి, విమోచన కలిగింది. ఇక ఏ బలులు మనం ఇవ్వాల్సిన అవసరము లేదు. నేను నిలబడి వాక్యం చెప్తున్నది బలిపీఠము కానే కాదు. అయితే మీరు అంటారు, అయితే అది అతి పరిశుద్ధ స్థలం కదా అంటారు. మరలా మీకుండే డౌట్ రావచ్చు, అది బలిపీఠం కాదన్నా అతి పరిశుద్ధ స్థలమేమో అని మీరు అంటారు. అతి పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారంలో, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, ఆ ప్రత్యక్ష గుడారంలో మళ్ళీ చెప్తున్నా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, పరిశుద్ధ స్థలములో దీపం ఉంటుంది. ప్రభు బల్ల సన్నిధి రొట్టె, ప్రభు బల్ల సన్నిధి రొట్టె ఈ పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి మందసం ఉంటుంది. ఏముంటుంది? మందసం. ఈ మందసం మీద కరుణాపీఠ 2 తోతులు రెక్కలు విప్పిలా ఉంటాయి. ఒక పెట్టి మాత్రం ఉంటుంది. ఆ పెట్టిలో మన్నా పాత్ర ఉంటుంది. అహరోను కర్ర, చిగుర్చిన అహరోను కర్ర ఉంటుంది. 10 ఆజ్ఞలు అందులో ఉంటాయి. అక్కడికి ఎవడి పడితే ఆడు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు వెళ్ళాలా? ఎప్పుడు వెళ్ళాలా? ప్రధాన యాజకుడు వెళ్ళాలా. యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. లేవీలు యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ఈ అతి పరిశుద్ధ స్థలానికి నువ్వు రావాలంటే ప్రధాన యాజకుడే రావాలా. ఎప్పుడు రావాలా? సంవత్సరానికి ఒక్కసారే రావాలా. సంవత్సరానికి ఒక్కసారే. ఎవరు రావాలా?
ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. ప్రధాన యాజకులు ఏమైనా లోపాలు పాపాలు ఉన్నాయనుకో, ఈడే సచ్చూరుకుంటాడు, తాడేసి లాగుతారు బయటికి. అర్థమైందా? ఇది అతి పరిశుద్ధ స్థలము కాదు. పేతురు మొదటి పత్రిక 2:9. ఇంకా అయిపోయింది, క్లోజ్. మొక్క మాట చూడండి, అయిపోయింది ప్రసంగం. మీరు వస్తాం. పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలాన్ని కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. మొదటి పేతురు 2 చదవండి, 9. అందరూ చదవాల్సిన మాట అది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఎవడెళ్ళాలి? మరలా ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆవరణంలో ప్రజలు ఉండాలి, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంకి సంవత్సరానికి ఒక్కసారిన ప్రధాన యాజకుడు రావాలి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అంతా మార్చేశాడు. ఎందుకంటే ఆచార కర్మకాండ సెర్మోన్స్ లాలో ఇవన్నీ కొట్టేశాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు ఏమన్నాడంటే, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మనందరమే యాజకులము రాజులం అనేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరిమి రాజులం, మనందరిమి యాజకులం. అర్థమవుతుందా వాక్యము? పాత నిబంధన సరికి అతి పరిశుద్ధ స్థలానికి రావాలంటే యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. క్రొత్త నిబంధన వచ్చేసరికి అందరము యాజకులం, అందరము రాజులం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఒక తెర ఏమైంది? అడ్డంగా చినిగిపోయింది. ఆ అడ్డంగా చినిగిపోయిన తెరే అతి పరిశుద్ధ స్థలానికి మనల్ని నడిపించింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ందరికీ ఆహ్వానం చెప్పింది ఆ చినిగిపోయిన తెర. ఇప్పుడు ఈ స్థలానికి కానీ అది లేదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే మనందరము యాజకులము, మనందరమే రాజులం. రక్షణ, మారు మనసు, బాప్తిసం తీసుకున్న అందరూ యాజకులు, అందరూ రాజులు. అందరూ పరిచర్య చేయొచ్చు, అందరూ వాక్యం చెప్పొచ్చు, అందరూ ఆరాధన చేయొచ్చు, అందరూ సేవ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన ప్రకారం అయితే లేవీలే చేయాలా, యాజకులే చేయాలా? క్రొత్త నిబంధన ప్రకారంగా అందరి యాజకులు, అందరి యాజకత్వం చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఆరాధన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, అన్ని విషయాల్లో ముందుండొచ్చు. అందరూ వాక్యం చెప్పొచ్చు, అందరూ పాటలు పాడొచ్చు, అందరూ ఆరాధన చేయొచ్చు. ఎవరు అందరూ? రక్షణ, మారు మనసు తీసుకొని బాప్తిసం పొందిన వారందరికీ ఆ హక్కులు, అర్హతలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. క్లియర్? ఇప్పుడు ఇది అతి పరిశుద్ధ స్థలము కాదు, బలిపీఠము కాదు. ఇది వాక్యం చెప్పడానికి మనం ఏర్పరుచుకున్న, మనము మలిచిన రాళ్ళతో కట్టుకున్నటువంటి ఒక నార్మల్ స్టేజీ. అయితే దీన్ని గౌరవించాలి. అర్థమవుతుందా? ఇక్కడికి దేవుడు దిగి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు కనుక దీన్ని ఏం చేయాలి? మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎలా పడితే అలా, దీన్నే కాదు మందిరాన్ని కూడా ఎలా పడితే అలా, ఎట్టబడితే అట్ట చేయడానికి వీలే. దీన్ని మనం గౌరవించాలి, దీన్ని మనం సన్మానించాలి, దీన్ని మనకు పెద్దపీట వేయాలి. అర్థమవుతుందా? దీన్ని ఎలా పడితే అలా ఎన్ని చేయకూడదు. ఇక్కడ దాన్ని గౌరవిస్తూ, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ, దానికి పెద్ద పెట్టేసి దాన్ని అభినందించాలి. ఈ స్థలాన్ని ఎందుకు? ఇక్కడ దైవ సేవకుడు ద్వారా దేవుడు తన ఆత్మచేత నింపి మనందరితో మాట్లాడుతున్నాడు. మీ అందరం ఎందుకు రావట్లేదు? ఆత్మ అంటే వస్తుంది, దానిని కూడా గౌరవించాలి. దేవుని మందిరాన్ని టోటల్గా గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి,
సన్మానించాలి, దానికి పెద్దపీట వేయాలి. ఇక్కడ పరిచర్య చేయడానికి రక్షణ మారు మనసు బాప్తిసం తీసుకుంటే ఇక్కడ అంతా పరిచర్య చేయొచ్చు. దానికి మీకు ఏ ఆంక్షలు లేవు, కట్టడాలు లేవు, నియమ నిబంధనలు లేవు. ఎందుకంటే మనందరము రాజులమై, మనందరమే యాజకులమే, మనందరికీ పరిచర్య చేయొచ్చు, మనందరము సువార్త ప్రకటించవచ్చు, మనందరం వాక్యం ప్రకటించవచ్చు, మనమందరం ఆరాధన చేయొచ్చు. కనుక దీన్ని గౌరవించండి. రక్షణ మారు మనసు పొందిన వాళ్ళందరూ పరిచర్య చేయడానికి ఇది యోగ్యకరమైన స్థలమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా దీంట్లో ఇంకేం కట్టడాలు లేవు. ఏమన్నా ఉంటే అడగండి, మాట్లాడతాను, కూర్చొని మాట్లాడతాను. ఓపికగా నాతో మాట్లాడగలిగే ఓపిక ఉంటే వచ్చి మాట్లాడండి, వాక్యానుసారంగానే మాట్లాడతాను. మీకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోండి. ఒకప్పుడు నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు, నేను తెలుసుకొని దాన్ని ఫాలో అవుతున్నా. మీరు తెలుసుకోండి, మీకు తెలియదు అన్నప్పుడు తెలుసుకోండి. నేను ఎవరో చెప్తే తెలుసుకున్నా, మీరు సేవకులు చెప్తే వాక్యానుసారంగా ఉంటే తెలుసుకోండి. తెలియకుండా గుడ్డిగా వెళ్ళిపోయి ఇది బలిపీఠం కదా, ఇది ఆ లెక్కకూడదు కదా, ఇది ఈ లెక్కకూడదు కదా, ఇది వాళ్ళు ఉండకూడదు కదా, వీళ్ళు ఉండకూడదు కదా, వాళ్ళు పరిచయం చేయకూడదు కదా, వీళ్ళు పరిచయం చేయకూడదు కదా, ఆ మాటలు మాట్లాడకండి. ఓకేనా? తెలియకుండా తెలుసుకోండి. నాకు తెలీదు, నేను పశ్చాత్తాపడుతున్నా. నేను తెలియక చేశాను, తెలుసుకున్నాను, అనుసరిస్తున్నాను. తెలియక చేస్తే తెలుసుకోండి, అనుసరించండి. గుడ్డిగా వెళ్ళి గూట్లో పడమాకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు, ప్రేమాస్వరూపి యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు